ట్రంప్ టారిఫ్ల ప్రభావం మార్కెట్ల భారీ పతనపై స్టాక్ మార్కెట్ నిపుణులు వివికే ప్రసాద్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ట్రంప్ సుంకాల ప్రభావం వల్ల స్టాక్ మార్కెట్ భారీగా పతనమవుతుంది. గత కొన్ని నెలల్లో కూడా స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతూనే ఉంది. ఈ ట్రంప్ సుంకాల ప్రభావం స్టాక్ మార్కెట్పై ఏ విధంగా ప్రభావం చూపుతుంది, అది ఎన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది, దాని నుంచి ఎప్పుడు కోలుకునే అవకాశం తెలుసుకోవడానికి వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి వివికే ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరో తెలుసుకుందాం. నమస్కారం సార్. ఇప్పుడు ట్రంప్ విధిస్తున్న సుంకాల వల్ల భారత స్టాక్ మార్కెట్ గత కొన్ని నెలల్లో కూడా పడుతూ వస్తుంది. దీని ప్రభావం నుంచి ఎప్పుడు కోలుకునే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ప్రభావం గురించి చెప్పాలంటే మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దీనికి డైరెక్ట్ ఎఫెక్ట్ ఒక ట్రంప్దేనా ఇంకేదన్నా కారణాలు ఉన్నాయని చూడాలి. అంటే ట్రంప్ టారిఫ్ విధించడం అనేది ఒక రకంగా ఇండియా మోడరేట్ చేసేసింది. అంటే గవర్నమెంట్ చాలా తెలివిగా వ్యవహరిస్తుంది. కొద్దిగా ఒక లో కీలో ఉండి ఆయనకి కోపం రాకుండా మనకు బెనిఫిట్లు పోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది అని అందరం ఎక్స్పెక్ట్ చేసాం. కాకపోతే మనందరి అంచనాలకు భిన్నంగా ఆయన ఏం చేశాడంటే ఒక తలా తోకా లేని మెకానిజం తీసుకొచ్చి, అంటే ఆ 26% అంటే 52% ఇండియా ట్యాక్స్ వేస్తున్నాడు. అసలు 52% అనేది ఎక్కడా లేదు. కానీ ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఏం చేశారంటే టోటల్ ఇంపోర్ట్స్ ఎంత, టోటల్ ఎక్స్పోర్ట్స్ ఎంత ఇండియావి అమెరికాతో పోలిస్తే అని చూసి మనం కనుక ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లయితే దానికి దీనికి తేడా ఒక రకమైన పిచ్చి లెక్క ఏదో వేసి దాని ప్రకారం 52% అని, అందులో సగం 26% వేస్తానని చేశారు. ఇది ట్రంప్ మనం గమనించాల్సిందంటే ఒక పొలిటీషియన్ ఎంతవరకు కరెక్టో దానికన్నా ముందు చాలా కరడుగట్టిన బిజినెస్ మ్యాన్ అని కూడా మనం గమనించాలి. అందువలన ఆయన కొద్దిగా తెలివితేటలుగానే ప్రదర్శించినట్టుగా అనిపిస్తుంది. వాటికి కూడా ఆయన ఆ మాట చెప్పిన తర్వాత వెంటనే విధించకుండా ఒక వారం రోజులు గ్యాప్ ఎందుకు ఇచ్చారు అంటే ఈ లోపల కనుక మీరు వచ్చి నాతో మాట్లాడుకుంటే నేను తగ్గించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పారు. ఇది ఈ కోణంలో కనుక మనం ఆలోచించినట్లయితే భారత్కి ఉండే ప్రభావం నెగిటివ్ ఇంపాక్ట్ పడక తప్పదు. కానీ నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గించుకోవడానికి అవకాశాలు పుష్కలంగా ఇవ్వబడ్డాయి. అందుకే మన వాళ్ళు ఏం చేశారు, ఆల్రెడీ అమెరికా నుంచి వచ్చేటువంటి సర్వీసెస్ అనేటువంటి డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్ అని మనం వేస్తున్నాం. గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ ఎవరైనా సరే అడ్వర్టైజ్మెంట్ కోసం మనం డబ్బులు ఖర్చు పెడితే దాని మీద 6% వరకు వేస్తూ వచ్చాము. అది వాళ్ళు ఎప్పటి నుంచో గొడవ చేస్తున్నారు. క్వైట్గా సైలెంట్గా దాన్ని కూడా మన గవర్నమెంట్ తీసేసింది. అలాగే కొన్ని ఉత్పత్తుల మీద కూడా ట్యాక్సులు తగ్గించింది. అంటే ఇప్పుడు మన వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్ ఏంటి, మీకోసం మేము ఆల్రెడీ టారిఫ్లు తగ్గించాము అన్నారు. అలాగే హార్లీ డేవిడ్సన్ మీద 150% వేస్తారని చెప్పేవాళ్ళు ఆయన, అది కూడా తగ్గించారు. అంటే ఈ రకంగా జరిగింది ఏంటంటే ఒక శక్తి ఉన్నటువంటి వ్యక్తికి అతని యొక్క చేసే పనులు సరైనవి కాకపోతే సరైనవి కావు అని చెప్పే ధైర్యం వీక్గా ఉండే మనిషి కానీ కంట్రీ కానీ చెప్పలేదు. అతనికి కోపం తగ్గించడానికి, తద్వారా ఏదైనా కొద్దిగా లాభం జరిగితే చూసుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తుంది. అందువల్ల ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ట్రంప్కి కోపం తెప్పించే కన్నా ట్రంప్ని కూల్ చేసుకోవడానికి చేసే ప్రయత్నం ఖచ్చితంగా అభినందించదగ్గదే. అందువల్ల ప్రభుత్వం చేసే చర్య బాగానే ఉంది. కానీ ఇలా ట్రంప్ వేయటం మూలంగా ఇండియా అంతా కుదేలైపోతుందా, ఇండియా యొక్క భవిష్యత్తు అంతా కూడా అంధకారం అవుతుందా అనేటువంటి ఆలోచనలు పూర్తిగా అర్ధరహితం. ఎందుకంటే ఇప్పుడు చాలాసార్లు మనం గమనించాం, టోటల్ ప్రపంచంలో ఉన్న వాణిజ్యం, ఇంటర్నేషనల్ వాణిజ్యంలో చూస్తే ఇండియా పాపులేషన్గా చూస్తేనేమో ప్రతి 7గురిలోనో 6గురిలోనో ఒక భారతీయుడు ఉంటాడు భూమి మీద జీవించే పౌరులందరిలో కూడా. కానీ టోటల్గా ఉండే టర్నోవర్ చూస్తే ఒక $100 అనుకోండి ఊరికే ఎగ్జాంపుల్ కింద, అందులో ఇండియా షేర్ మొత్తం కలిపి ఎంత అంటే 3, అంటే ఓన్లీ 3% ఇండియా షేరు. అందులో కూడా ఏమొస్తుంది, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చూసుకుంటే మనం చైనా నుంచి ఏమో ఇంపోర్ట్ చేసేది ఎక్కువ, అమెరికాకేమో ఎక్స్పోర్ట్ చేసేది ఎక్కువ. అందువల్ల అమెరికాతో ట్రేడ్ డెఫిసిట్ ఉంది అంటే అర్థం ఏంటంటే మనకి డాలర్లు ఎక్కువ వస్తున్నాయి. అందులో కూడా 2 రకాలు ఉన్నాయి. అందులో కొంతేమో సర్వీసెస్, మిగిలిందేమో గూడ్స్ అండ్ మర్చెండైజ్. మనకి ఇప్పటి వరకు అదృష్టవశాత్తు ట్రంప్ సర్వీసెస్ గురించి మాట్లాడటం లేదు, అంటే సాఫ్ట్వేర్ సర్వీసెస్ గురించి మాట్లాడటం లేదు. మనం చేసేటువంటి ఎక్స్పోర్ట్స్లో దాదాపుగా సగం 50-55% వరకు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్, మిగిలిన 45% నుంచి 50% వరకునేమో మనకి మర్చెండైజ్ ఎక్స్పోర్ట్ ఉంది. అంటే టోటల్ దానిలో ఎంత, అందులో ఎంత, ఇందులో అని చూస్తే మొత్తం మీద 1.5% or 2% ఆఫ్ ద టోటల్ మనం చేసే ఎక్స్పోర్ట్స్ కన్నా ఎక్కువగా ఇంపాక్ట్ కాని పరిస్థితి ఉన్నది. అయితే దురదృష్టవశాత్తు తెలుగు రాష్ట్రాల నుంచి బాగా ఉత్పత్తి అవుతున్నటువంటి ఆక్వా రంగం కానివ్వండి, అంటే ష్రింప్ కానివ్వండి, ఇవన్నీ ఫస్ట్ ఒకటి ఎఫెక్ట్ అవుతుంది, రెండోది ఫార్మాస్యూటికల్ ఎఫెక్ట్ అవుతుంది, మూడోది కెమికల్స్ ఎఫెక్ట్ అవుతుంది. ఈ మూడింటికి మాత్రం కొద్దిగా నష్టం వచ్చే అవకాశం ఉంది. అందువల్ల
ఈ రోజున మనం చేయవలసిన పరిస్థితి ఏమిటి అంటే ఓవరాల్గా కనుక ట్రేడ్ డెఫిసిట్ తగ్గిస్తే ఆయన చెప్పిన లెక్కల ప్రకారం నాకు వచ్చేది 100, కానీ నా దగ్గర నుంచి తీసుకుంటుంది మీరు 100, మీరు నా దగ్గర నుంచి కొంటుంది 50 అంటే మనం కనుక మీ దగ్గర నుంచి కూడా వస్తువులు కొంటాము, $100 కోట్ల మీకు ఎక్స్పోర్ట్ చేస్తే $100 కోట్ల మీ దగ్గర నుంచి కొంటాము అంటే ఈయన చెప్పిన ఈక్వేషన్ అంతా 52% అలా ఎక్కడికి వచ్చేస్తుంది? 0కి వచ్చేస్తుంది. అంటే ఏం చేయాలి మన వాళ్ళు? 2 రకాలుగా చేయాలి. ఒకటి, వాళ్ళు మనకిస్తున్న సర్వీసెస్ గూడ్స్ మీద ట్యాక్స్ తగ్గించడం. రెండవది, వాళ్ళ దగ్గర నుంచి వస్తువులు ఎక్కువగా కొనటం. కొనేటప్పుడు మన మీద భారం పడకుండా ఉండాలి. అంటే ఏం చేయొచ్చు? ఇంటర్నేషనల్గా చలామణి అయ్యేటువంటి బంగారం కొన్నా తప్పులేదు. అంటే మనకు అవసరమైన దానిలో బంగారం వాళ్ళ దగ్గర నుంచి కొన్నా కూడా ట్రేడ్ డెఫిసిట్ తగ్గుతుంది. రెండవది ఇంకా ఆయిల్. యుఎస్ దగ్గర విపరీతంగా క్రూడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కనుక క్రూడ్ మనం కొనుక్కున్నట్లయితే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో ఈక్వల్ వస్తే కనుక ట్రంప్ కోపం చల్లారే అవకాశం ఉంది. అది మనం గమనించినట్లయితే మనకి ముందు మనసు కొద్దిగా స్థిమిత పడుతుంది. అంటే ఈ ఎక్స్పోర్ట్స్ మూలంగా లేదా ఈ టారిఫ్ల మూలంగా భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కానే కాదు అని తెలుస్తుంది. స్టాక్ మార్కెట్ పరిస్థితి చూస్తే స్టాక్ మార్కెట్ ఈరోజు దాదాపు 3,000 పాయింట్లకు పైగా నష్టం జరిగింది. నిఫ్టీ 50 కూడా దాదాపు 1000 పాయింట్లకు పైగా నష్టం జరిగింది. అంటే ఈ దాదాపు 4-5 నెలల్లో ఇంతగా ఎక్కువగా పడిపోయింది. ఏ విధంగా ఇదే పరిస్థితి ఇట్లా ఎన్ని రోజుల పాటు కొనసాగింది? 4-5 నెలలుగా తగ్గిన దానికి కారణం ట్రంప్ను కారణం చేయకూడదు. 4-5 నెలలుగా నడిచింది ఏంటంటే ఇండియాలో వాల్యుయేషన్స్ పెరిగాయని, చైనాలో స్టిమ్యులస్ ఇచ్చారని, ఇవన్నీ జరగటం మూలంగా ఇండియాలో ఉన్న వస్తువుని అంటే 100 కోట్లు ప్రాఫిట్ తీసుకొచ్చిన ఇండియన్ కంపెనీనేమో దాదాపుగా 4,000 కోట్లు ఉంటే, అదే చైనాలో ఉన్న కంపెనీ 100 కోట్లు లాభం తెస్తుంటే అది 1000 కోట్లలో దొరుకుతుంది అనుకోండి. అంతర్జాతీయంగా దేశం మీద మక్కువ లేకుండా నేను పెట్టే డబ్బులకి లాభం ఎక్కడొస్తుందని చూసేవాళ్ళు ఎవరైనా కూడా 4,000 కోట్లు పెట్టి 100 కోట్లు లాభం వచ్చే కంపెనీ కొందామా, 1000 కోట్లు పెట్టి 100 కోట్లు లాభం వచ్చే కంపెనీ కొందామా అంటే కామన్ సెన్స్ ప్రకారం ఇటు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు వెళ్ళరు. ఇక్కడ వెళితే అసలు 1000 కోట్లు కూడా వెనక్కి రావేమో అని భయపడితే వెళ్ళరు. లేకపోతే కనుక ఖచ్చితంగా దానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఎక్కువ కంపెనీలు, ఎక్కువ FIS అన్నీ కూడా ఇండియాలో డబ్బులు తీసి కొద్ది గొప్ప చైనాకు మళ్లించడం జరిగింది. ఈ బ్యాక్గ్రౌండ్లోనే ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ అవ్వచ్చు అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది అంటే ట్రంప్ ఏవి చర్య చేయబోతున్నారో తెలీదు. దాని పర్యవసానంగా విదేశాలు ఎలా రియాక్ట్ అవుతాయో తెలియదు. ఇవేమీ తెలియకుండా మనకున్న జ్ఞానం ప్రకారం ఇప్పుడున్న పరిస్థితి ఇలాగే ఉంటుంది కాబట్టి అంచనా కడదామంటే కట్టచ్చు. కానీ ఇలాంటి పరిస్థితి స్టేటస్ కో ఉండే అవకాశమే లేదు. ఈ వారం, వచ్చే వారం లేదా ఈ నెలాఖరికి, ఏప్రిల్ నెలాఖరికి బహుశా మొత్తం ప్రపంచంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా మార్పు చెందవచ్చు. ఎందువల్లనంటే 1930s ఇలాగే జరిగినప్పుడు మొట్టమొదటి అమెరికా ట్యాక్స్ వేయటం, మిగతా కంట్రీలు పెంచడం, దాని ద్వారా అన్ని ట్రేడ్ ఇంబ్యాలెన్స్ రావటం, ఆ తర్వాత యుద్ధం రావటం, సెకండ్ వరల్డ్ వార్ రావటం, దాని తర్వాత ఏం జరిగింది? అవన్నీ అయిపోయిన తర్వాత చాలదు అన్నట్లుగా అమెరికాలో కరువు రావటం. నిజానికి చెప్పాలంటే ఒక రకంగా భయానకమైన పరిస్థితి ఏంటంటే అక్కడ దాదాపుగా 294 పాయింట్స్ వరకు ఉన్నటువంటి డౌ జోన్స్ ఇండెక్స్ 41కి వచ్చింది. అంటే ఎంత? దాదాపుగా 85% పడిపోయింది. అది ఆ రోజున ఇన్ఫర్మేషన్ పాస్ కాదు కాబట్టి కొద్దిగా గొప్ప రెస్ట్రిక్షన్స్ మధ్య జరిగింది. ఇప్పుడు అలా జరిగే అవకాశం లేదు. పైగా చాలా దేశాలు డెవలప్ అయ్యాయి. మన అన్ని దేశాల మధ్యన కూడా వర్తకం ఉంది కాబట్టి అమెరికాను ఒక్కదాన్ని వెలేసినట్టుగా అన్ని కంట్రీలు విలన్లాగా కనుక చూడటం మొదలు పెడితే మన వర్తకం ఎక్కువ దెబ్బతింటుంది, ఎక్కువ దెబ్బతినదు. ఎందుకంటే అమెరికా పెద్ద శక్తి కాబట్టి. కానీ మిగతా కంట్రీలన్నీ కనుక నడుం కట్టుంటే మనకు దెబ్బ తగిలే అవకాశం తక్కువ ఉంది. అందువల్ల రాబోయే రోజుల్లో ఇండియాకి ఇంకా లాభాలు ఉన్నాయనే చెప్పవలసి వస్తుంది. అయితే ఇప్పటికే భారత్ స్టాక్ మార్కెట్ పరిస్థితి ఏ విధంగా ఉంది? స్ట్రాంగ్నెస్ విషయంలో వస్తే ఇతర దేశాలపైన స్టాక్ మార్కెట్, ప్రధానంగా అమెరికా స్టాక్ మార్కెట్ని బట్టి ఇతర దేశాలకు సంబంధించిన స్టాక్ మార్కెట్లు రెస్పాన్స్ వస్తుంటాయి. ఆ విధంగా మన స్టాక్ మార్కెట్ కూడా ఇప్పటికే రెస్పాండ్ అవుతుంది. ప్రపంచ దేశంగా స్టాక్ మార్కెట్ల పరిస్థితి ఏ విధంగా ఉంది? మన స్టాక్ మార్కెట్ ఆర్థిక మూలాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లన్నీ చాలా ఇంపాక్ట్ అయినాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చైనా చూస్తేనేమో దాదాపుగా హాంకాంగ్లో 12% పడిపోవటం, జపాన్లో చూస్తే పడిపోవటం, అంటే ఇవన్నీ కూడా ఎక్కువ కంట్రీలు గ్యారంటీగా దెబ్బతింటన్నమాట వాస్తవం. ఏ కంట్రీ అయితే ఎక్స్పోర్ట్ మీద డిపెండ్ అయి ఉంటుందో ఆ కంట్రీస్కి ఖచ్చితంగా ఇది చాలా పెద్ద దెబ్బ. మనకి అదృష్టవశాత్తు ఎక్స్పోర్ట్ ఎక్కువ లేకపోవడం ఒక కారణం అయితే, దానికన్నా ఇండియా మీద రాబోయే రోజుల్లో ఇంపాక్ట్ తక్కువ ఉండటానికి అనేక కారణాలు మనం చెప్పొచ్చు. ఉదాహరణకి మొట్టమొదట ఈయన ఈ చర్యలు చేపట్టడం మూలంగా అమెరికాలోనే కొద్దిగా తిరుగుబాటులాగా తయారైంది. కొద్దిగా గొప్ప ఉద్యమాలు చెలరేగుతున్నాయి. దానితో ఏం జరిగింది? అమెరికన్ డాలర్ తగ్గింది. అమెరికన్ డాలర్ తగ్గితే మనం ఏమనుకుంటాం? మనం ఎక్స్పోర్ట్ చేసేదానికి ఆ డాలర్ నుంచి వచ్చేదానికి రూపాయలు తగ్గుతాయి కదా, మనకి నష్టం అనుకుంటాం. కాదు,
మన దేశం మిగిలిన దేశాలకు భిన్నంగా ఇంపోర్ట్ డిపెండెంట్. అంటే మన వస్తువులు మన అవసరాలకి ఇంపోర్ట్ చేసుకునే వస్తువు వాల్యూ ఎక్కువ. అందువల్ల డాలర్ వాల్యూ తగ్గితే ఏమొస్తుంది, మన ఇంపోర్ట్ బిల్లు తగ్గుతుంది. ఇంపోర్ట్ బిల్లు తగ్గితే ఏమవుతుంది, ప్రభుత్వం దగ్గర కొద్దిగా గొప్ప డబ్బు చేకూరుతుంది. చేకూరితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది, ఒక లాభం. రెండవది, ఎప్పుడైతే ఇలా జరిగిందో అన్ని దేశాలకి అమెరికా మీద కోపం రావడంతో అమెరికా ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీలు హోల్డ్ చేస్తున్న జపాను, జర్మనీ, చైనా, ఇలా ఫ్రాన్స్ అనేక కంట్రీలు ఆ ఆస్తులు మాకొద్దు, మీరు రేపొద్దునే మమ్మల్ని ఏం చేస్తారో తెలీదు, ఈ ఆస్తులు కూడా కాన్ఫిస్కేట్ చేస్తారేమో అని ఆస్తులను అమ్మేయటం మొదలుపెట్టారు. దాంతో అక్కడ బాండ్ రేట్లన్నీ కూడా తగ్గి ఈల్డ్ కూడా తగ్గుతుంది. అంటే ఏమొస్తుంది, ఇప్పటి వరకు 5% వస్తుంటే అమెరికన్ డాలర్లు పెడుతుంటే ఇప్పుడు 4%, 3%కో తగ్గుతోంది. దాని మూలంగా ఏం జరుగుతుంది, ఆ డబ్బు డాలర్లో మిగతా దేశాల నుంచి అక్కడికి వెళ్ళిపోయిన డబ్బులంతా కూడా అది ప్రభుత్వం డబ్బులు కాదు, అక్కడ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ యొక్క డబ్బులోకి అవుతాయి. ఆ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తాయంటే ఇక్కడ 2% వచ్చే బదులు ఇండియాలో చూస్తే కనుక కొద్దిగా బెటర్గా వచ్చే ఛాన్స్ ఉంది. కంట్రీ మొత్తమే 7% పెరుగుతుంది కాబట్టి మనం కనుక ఆ కంపెనీలో కనుక ఇన్వెస్ట్ చేస్తే అక్కడ మనకు 15% వస్తుంది కదా అనుకుంటే ఆ డబ్బు మళ్ళీ తిరిగి చేరక తప్పదు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫారిన్ కరెన్సీలన్నీ కూడా ఇటువంటి కంట్రీలు ఏదైతే ఎక్స్పోర్ట్ డిపెండెంట్ ఉన్నాయో అవి డాలర్లు అమ్మేయటంతో అమెరికాకు చేరటం, అమెరికాలో చేరి పేరుకున్న తర్వాత విధిలేని పరిస్థితుల్లో లాభాపేక్షతో మంచి కంట్రీల వైపు చూడక తప్పదు. అప్పుడు ఎమర్జింగ్ కంట్రీస్కి లాభం, ఇండియాకి కూడా ఇండియన్ కరెన్సీ వాల్యూ బాగుపడటం కూడా గ్యారంటీగా జరుగుతుంది. అందువల్ల ఆ డబ్బు ఇండియాకి రావడం మొదలు పెడితే మళ్ళీ స్టాక్ మార్కెట్ పరుగులెత్తుంది. సో ఈ ఫాల్ అనేది లాంగ్ టర్మ్ ఉండటానికి అవకాశాలు బాగా తక్కువ. ఒకే ఒక్క నెగటివ్, ఒకే ఒక్క డౌట్ ఏంటంటే ఈ ఇంపాక్ట్ కనుక యుద్ధాల్లోకి వెళితే ప్రమాదం తప్పితే యుద్ధంలోకి వెళ్లకుండా ఉన్నంతకాలం మాత్రం ఇండియాకి ఎనలేని లాభం. నిజంగా చెప్పాలంటే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఇప్పుడు ఒక రకంగా అన్ని అనుకూలంగా ఇండియాకి అనుకూలంగా జరుగుతున్నట్టు కనపడుతుంది. సో ఇన్వెస్టర్స్ ఎవరు కూడా కంగారు పడవలసిన విషయం కాదు. అలా అని ధైర్యం చేసి డబ్బు ఇన్వెస్ట్ చేయవలసిన సమయం కూడా కాదు. క్లారిటీ వచ్చినాక ఇన్వెస్ట్ చేయాలి, కానీ ఉన్న ఇన్వెస్ట్మెంట్ గురించి మాత్రం బెంబేలు ఎత్తవలసిన అవసరం లేదు. ఓకే సార్, ఇప్పుడు గోల్డ్ రేట్ విషయానికి వస్తే గోల్డ్ స్టాక్ మార్కెట్కి సంబంధించి ఒక్కసారిగా బాగా పెరుగుతూ వచ్చింది. ఒక 4-5 నెలల్లో దాదాపు 30% కూడా పెరిగింది. అంటే గోల్డ్లో అదే పరిస్థితి అదే విధంగా కొనసాగవచ్చా? గోల్డ్ ఎట్లా ఉంటుంది సార్? గోల్డ్లో గోల్డ్ గురించి మనం చూడవలసిన కోణం ఖచ్చితంగా మార్చుకోవాలి. భారతదేశంలో గోల్డ్ అంటే పెట్టుబడి సాధనం కన్నా కూడా ఆభరణాలకు సాధనం. అంటే ఎక్కువ మంది కొనుక్కునే వాళ్ళలో అందరం అనుకుంటాం పెళ్లిళ్ళ సీజన్ వస్తుంటే కనుక బంగారానికి రేటు పెరుగుతుంది అనుకుంటాం. ప్రపంచంలో ఉండే బంగారంలో వ్యక్తులు అంటే ఇండియన్స్ కానివ్వండి వ్యక్తులు కొనుక్కునే బంగారం ఎంత అయితే సంస్థలు లేదా ఉన్నటువంటి కంట్రీలు గవర్నమెంట్ కొనుక్కునే బంగారం ఎంత అంటే దాదాపుగా 100 రెట్లు ఎక్కువ ఉంటుంది దానికన్నా. అందువల్ల మన లోకల్గా ఉండే కన్సంప్షన్ కన్నా కూడా గోల్డ్ని ఎప్పుడూ కూడా ఏం చూడాలంటే ఆభరణాలు కొనేది పక్కన పెడదాం. ఎక్కువ మంది దాన్ని కొనడానికి కారణం గోల్డ్ కొంటే లాభపడదాం అని కాదు, గోల్డ్ కొనకపోతే మన ఆస్తుల విలువ హరించుకుపోతుంది. కారణం ఏంటంటే అమెరికా గవర్నమెంట్ డాలర్ను తగ్గిస్తే మనకి గోల్డ్ తగ్గుతుంది, ఇండియన్ గవర్నమెంట్ కనుక ట్యాక్స్ పెంచితే మన ఆస్తుల విలువ తగ్గుతుంది. ఇలా ఏదైనా ఆస్తి కొనుక్కోవటానికి ఇన్ఫ్లేషన్ అగైన్స్ హెడ్జ్ అంటారు. అంటే దీన్ని ఒక రకంగా కనుక నేను ఇవాళ రోజున నా ఇల్లే కనుక ఒక 10 కోట్ల రూపాయల వాల్యూ ఉంటుంది అనుకుంటే దీని మొత్తాన్ని కనుక నేను 10 కోట్ల రూపాయల బంగారం ఇవాళ కొనుక్కుని ఏదో కంట్రీకి వెళ్ళిపోయి 25 సంవత్సరాల తర్వాత వస్తే అదే బంగారం అంతే క్వాంటిటీని కనుక ఇస్తే దీని రేటు ఎంత పెరిగినా కూడా 90 పాళ్ళు ఆ బంగారం రేటుకి నా ఇల్లు వస్తుంది. అది హెడ్జ్ అంటే అదే డబ్బు రూపంలో పెట్టానుకోండి, 10 కోట్లు తీసుకెళ్లి బ్యాంకుల్లో పెట్టినా క్యాష్గా ఉంచినా కూడా 25 ఏళ్ల తర్వాత వస్తే నా ఇల్లు అంటుకోలేను. ఎందువలన ఆ డబ్బు అంత పెరగదు. కానీ గోల్డ్ మాత్రం ఇన్ఫ్లేషన్తో పాటు పెరుగుతూ ఉంటుంది. అందువల్ల గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్కి సాధనంగా వాడుకోవటం తెలివి తక్కువ పని. దాన్ని వాడవలసింది ఎప్పుడంటే 2 కారణాలు. ఒకటి అన్సర్టనిటీ ఉన్నప్పుడు, ప్రపంచవ్యాప్తంగా అన్సర్టనిటీ ఉన్నప్పుడు మన ఆస్తుల్ని కాపాడుకోవటానికి చూడాలి. ఇంకొకటి ప్రిజర్వేషన్ ఆఫ్ వెల్త్. మనకున్న వెల్త్ విపరీతంగా వస్తే ఇమ్మీడియట్గా పెట్టడానికి ఎక్కడా మార్గం లేకపోతే ఆ డబ్బు వాల్యూ కోల్పోకూడదని మనం కోరుకుంటుంటే అన్నింటినీ మించి ట్యాక్స్ బర్డెను అమ్మినప్పుడు తప్పితే పడకూడదని కోరుకుంటుంటే అప్పుడు బంగారంలో పెట్టుబడి చేసుకోవడం మంచి పద్ధతి. దాని ద్వారా మన పర్చేసింగ్ పవర్ ఇంటాక్ట్ ఉంటుంది, ప్రిజర్వేషన్ ఆఫ్ వెల్త్ ఉంటుంది. అందువల్ల గోల్డ్ని ఇంకా తగ్గుతుందా పెరుగుతుందా అంటే ఇక్కడ నుంచి ఇంకా పెరగడానికి అవకాశం తక్కువ. అనిశ్చితికి ముందు పెరుగుతుంది ఎప్పుడూ కూడా. బంగారం విపరీతంగా పెరగడానికి కారణం ట్రంప్ చేయబోయే అనిశ్చితి మూలంగా మార్కెట్ పసిగట్టి పెరిగింది. ఆ అనిశ్చితి ఏదో బయటపడిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి పెరిగే అవకాశాలు తక్కువ, బాగా తక్కువ. ఓకే సార్,
ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా ఫార్మా ఎగుమతులు ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా ఆక్వా ఎక్కువ ఉంటుంది. ట్రంప్ సుంకాల నిర్ణయం వల్ల ఇప్పటికే ఈ రంగాలపై ప్రభావం పడుతుంది. దానివల్ల ఎలాంటి అంటే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ తగ్గితే దానికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ ఏ వేరకు తగ్గొచ్చు, దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపైన ఏ విధంగా ఉండొచ్చు? తెలుగు రాష్ట్రాలపైన కరెక్ట్గా చెప్పాలంటే కొద్దిగా ప్రబలంగానే ఉండే అవకాశం కనబడుతుంది. మొట్టమొదట ఆక్వా ఫార్మింగే కనుక చూస్తే భారతదేశం నుంచి దాదాపుగా 21,000 కోట్ల రూపాయల వాల్యూమ్ అమెరికాకి ఎక్స్పోర్ట్ కాబడుతుంది. 21,000 కోట్లు. అందులో ఎక్కువ షింప్ ఫార్మింగ్ అవన్నీ కూడా చాలా ఉంటాయి. అవంతా కూడా చిన్న చిన్న ఫార్మర్స్ అందరూ కూడా వాళ్ళు షింప్ని పెంచుకోవటం, ఒక పెద్ద మార్కెటీర్కి ఎవరికన్నా చేయటం, వాళ్ళేమో వీళ్ళందరి దగ్గర పోగు చేసినంత కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుని వాళ్ళు మంచి రేటు వచ్చినప్పుడు ఇవ్వటమో ఏదో ఒకటి చేస్తూ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తూ కొన్ని అయితే ఎక్స్క్లూజివ్ రైట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే అమెరికా వాళ్ళు ఏం చేశారంటే కొనుక్కునేటప్పుడు మన ఫార్మర్స్ దగ్గర నుంచో ట్రేడర్స్ దగ్గర నుంచో కొనుక్కునేటప్పుడు డ్యూటీ కూడా మీరు పే చేసి నా గోడౌన్లో నాకు హ్యాండ్ ఓవర్ డెలివరీ చేస్తే ఇచ్చే రేటు మాట్లాడారు. అంటే రెండు రకాలుగా ఉంటాయి షిప్మెంట్స్ ఎప్పుడు కూడా. నేను సరుకంతా కొనుక్కుని నీకు ఒప్పుకున్న రేటు ప్రకారం షిప్లో లోడ్ చేస్తాను, మీ దశలో అంటే మీ దేశంలో కనపడే వచ్చే ట్యాక్సులు మీరే కట్టుకుని మీరు తీసుకోండి అని చెప్పేది ఒక మార్గం. రెండవది ఏం చేస్తారు, కాంపిటీషన్ పెరిగితే నేను మీ ఇంటి దాకా తీసుకొచ్చి డెలివరీ చేస్తాను అనే కాకుండా ట్యాక్స్లు కూడా నేనే పెట్టుకుంటాను అనే మాట రెండోది ఉంటుంది. ఇది దురదృష్టవశాత్తు ఎక్కువ కాంట్రాక్టులు ఈ రెండో కండిషన్లో ఉన్నాయి. అంటే డెలివర్ ఎట్ యువర్ డోర్ స్టెప్, అతని దగ్గర డోర్ డెలివరీ చేయడానికి ఎంత రేటో మాట్లాడుకుని కాంట్రాక్టులు తీసుకున్నారు. ఇప్పుడు ఏం జరిగింది, ట్రంప్ వచ్చేసి టారిఫ్ కనుక వేసినట్లయితే ఎవరు పే చేయాలి? డోర్ డెలివరీ ఇస్తానని ఒప్పుకున్నది మనం కాబట్టి మనము డోర్ డెలివరీ వరకు చెల్లించాలి. మనం కట్టేటువంటి ట్యాక్స్ అంతా కూడా వాళ్ళకే కట్టాలి. అంటే ఆ ట్రంప్ విధించిన ట్యాక్స్ అంతా కూడా ఇక్కడ ఇండియాలో ఎక్స్పోర్ట్ చేస్తున్న దాని మీద పడాలి. ఎవ్వరికీ కూడా 26% మార్జిన్ ఉండే వ్యాపారాలు ఇప్పుడు సాధారణంగా ఉండవు. అందువల్ల ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా వీళ్ళు షిప్మెంట్స్ ఆపుతారు. షిప్మెంట్స్ ఆపితే ఆ పెనాల్టీస్ ఏమైనా ఉన్నాయేమో తెలియదు. అందువల్ల ఇవన్నీ కూడా ఏంటంటే ఇవాళ రోజున కొంత కొనుక్కునే ఆయన, కొంత ట్రేడర్సు, కొంత ఫార్మర్సు, కొంత ప్రభుత్వ సపోర్టు ఇలా పంచుకుంటే కానీ వీలు కాదు. అందువల్ల ప్రస్తుతానికి పరిస్థితి చూస్తే కొద్దిగా అగమ్యగోచరంగా కనపడుతోంది. ఇంపాక్ట్ పడక తప్పదు. ఇదంతా కూడా ఎప్పుడు ఈ వారం రోజుల్లో 10 రోజుల్లో కనుక మన ప్రభుత్వం అమెరికా ప్రభుత్వానో లేదా ట్రంప్ని కొద్దిగా కనుక కూల్ చేయగలిగితే అతను అది తీసేసాడు అనుకోండి, మళ్ళీ యథావిధిగా బిజినెస్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లతో పాటు భారత్ స్టాక్ మార్కెట్ కూడా ప్రభావితానికి లోనవుతుందని, అయితే భారత్లో ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉండడం వల్ల దాని ప్రభావం కొంత మాత్రం తక్కువగా కనిపిస్తున్నప్పటికీ అమెరికాలో ఆర్థిక పరిస్థితులు సెట్ అయిన తర్వాత ఆ తర్వాత దాన్ని బట్టే స్టాక్ మార్కెట్లు రియాక్ట్ అవుతాయని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నారు. వివికే ప్రసాద్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ చిరంజీవితో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.